ఖమ్మం జిల్లాలో మొదటి విడత పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 7 మండలాల్లో 174 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లాలో మొదటి విడత 7 మండలాల్లో పోలింగ్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్నాం. రఘునాథపాలెం మండల కేంద్రానికి సమీపంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం. ఎన్నికల అధికారులకు పోలింగ్ సంబంధించిన సామాగ్రిని, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సంబంధించిన సామాగ్రిని అధికారులు అందజేస్తున్నారు. 7 మండలాల్లో 172 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి 1740 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2,41,137 మంది ఓటర్లు ఈ మొదటి విడతలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మదిర నియోజకవర్గానికి సంబంధించి మదిర, ఎర్రుపాలెం, చింతకాని, బాన్కాల్ మండలాలతో పాటు రఘునాథపాలెం మండలం, ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న రఘునాథపాలెం మండలం, వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాలు, అంటే మొత్తం 7 మండలాలకు అధికారులు ఈ పోలింగ్ నిర్వహించబోతున్నారు. మొదటి విడత 7 మండలాల్లోని 172 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. రేపు 11వ తారీఖు రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికలను కూడా అధికార యంత్రాంగం ప్రశాంతంగా పూర్తి చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగిన దాఖలాలు ఖమ్మం జిల్లాలో కనిపించలేదు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నిక కూడా ప్రశాంతంగానే పూర్తి చేశారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికను కూడా అదే విధంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందో అనే దానిపైన కూడా అంచనా వేసి 184 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా యువతతో పాటు 90 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఈసారి ఎన్నికలలో పాల్గొంటున్నారు. నామినేషన్లు దాఖలు చేశారు. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ స్థానానికి 5 నుంచి 6 మంది కూడా పోటీ పడటం ఈసారి మనం గమనించవచ్చు. ఈసారి ఓటర్లలో ప్రత్యేకమైన చైతన్యాన్ని మనం చూడవచ్చు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన దగ్గర నుంచి కూడా ఏకగ్రీవాలపైనే దృష్టి సారించారు. 3 విడతలలో జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా హోరాహోరీగా తలపడినాయి. ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని పరిశీలించబోతున్నారు. ఈసారి ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ ఎన్నికల ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేయబోతోంది. ఇది ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారం. వీడియో వినాయతో శ్రీధర్, ఏబీ.